సర్లే గగ్గోలు పెట్టకే, అంతా మన లైఫ్ మంచికే, మందుంది మనసు బాధకే, వదిలేద్దాం పదని కంచికే. అసలీ ప్రేమ దోమ ఎందుకు tell me why? ఎవరిష్టం వాళ్ళని మనకెందుకు వదిలే. ఈ ప్రేమ దోమ ఎందుకు tell me why? ఏదో అనుకుంటే ఇంకేదో అయ్యిందే, నాకే అనుకుంటే అది నీకు జరిగింది. ప్రేమించిన పెళ్ళాడకు, వైఫ్ ఒక్కటే తోడెందుకు. మగవాళ్ళని టైం పాస్ అని అనుకుంటూ వెంట తిరగని, మన ఖర్చు వాళ్ళు పెట్టని, ఆ పైన వాళ్ళ కర్మ పోని. మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు tell me why? అది బుర్రే లేని వాళ్ళకి వదిలేసేయ్. Say. మరి పెళ్ళి గిళ్ళి ఎందుకు tell me why? ఆకలేస్తుంది. ఎంతమంది ఉన్నారు చూడు, చేసేద్దాం. ఓకే. ఆ మధ్యలో బతకాలిగా, 6 అడుగుల పెళ్లి గొయ్యకి 7 అడుగుల తొందరెందుకు, సూసైడు నేరమొద్దు మనకి. మరి లైఫ్ గీపు ఎందుకు tell me why? నువ్వు మళ్ళీ మళ్ళీ మొదలెట్టకు బదిలే. ఈ ప్రేమ దోమ ఎందుకు అయ్యో ఇలా పడిపోయినట్టండి. ఏదో మాటలు పైకి లాగబోయా. ఇలా చేయమండి చేయమండి. అజయ్ కూడా అజయ్ కూడా. జాగ్రత్త, జాగ్రత్త. అయ్యో అక్కడే ఉంది, వచ్చేస్తా. ఈ బ్యాడ్లో పడ్డారు ఏంటండి. ఎంతో పాపం చేస్తే ఇలాంటి పనిష్మెంట్లు వస్తాయి. దేవుడు లాంటి వీకెండ్కి వచ్చింది. సరే ముందు లేకుంటే మీరు ఎనగలుగుతారు. ఏంటండి సీసా పెంకులు చూసుకోలేతే బాగా లోతు దిగిపోయినట్టున్నాయి. రెండు కూర్చోండి. మీరు నా కోసం ఇంత హెల్ప్ చేస్తుంటే మీకెందుకు సరే ఎలా జరుగుతుంది? నువ్వు నిజంగా నేర్చుతున్నావా? మళ్ళీ వారు ఏం మాట్లాడినవి మిమ్మల్ని చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. ఏడు చెట్టు గుంతు డ్రై అయిపోయింది. ఇక్కడేదో నీళ్లు ఉన్నట్టున్నాయి. ఇవేంటి వేడుకున్నాయి? నాకేం తెలుసు, తాగేస్తాను. వెళ్దాం పదవా, ఇంట్లోకి వెళ్దాంరా. వెళ్దాం పదవయ్యా. చెప్తున్నాడేంటి? గుడ్ మార్నింగ్ సుందరం మాస్టర్.